హాయ్ అండి, పద్మాస్ ఆల్ ఇన్ వన్కి స్వాగతం. ఈరోజు పింక్ కలర్తో దిల్ షేప్ ఎలా అల్లాలో చూపిస్తా అండి. ఫస్ట్ ఇలా ఏలుకి చుట్టుకోవాలి, ఒక లైన్ చుట్టుకొని దీని నుంచి తీసుకోవాలి చైన్. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మధ్యలో గ్యాప్ లేకుండా ఫుల్ఫిల్ అవుతుంది మొత్తం. ఇలా ఫస్ట్ రౌండ్ వేసుకోవాలి. బేసిక్ రౌండ్ మీకు తెలుసు కదా, చాలా వీడియోస్లో చూపించాను. ఆ విధంగానే ఇది ఫిల్ చేసుకోవాలి మొత్తం రౌండ్ని. ఒక హాఫ్ అయిన తర్వాత చూపిస్తాను. అది ఏమవుతుందంటే హాఫ్ తర్వాత ఒకటి పెంచుకోవాలి మనం. మామూలుగా వేస్తే రౌండ్గా వచ్చేస్తుంది. ఇది ఇలా లాక్కుని దగ్గరికి చేసుకోవాలి. ఇలా హాఫ్ వరకు సేమ్ ఇట్లానే అల్లుకోవాలి. ఈ హాఫ్ అయిపోయింది కదా, ఇక్కడ నుంచి ఒక 2 లైన్లు మనం 3 తీసుకుంటున్నాం కదా లైన్లు, ఇలా ఇప్పుడు 4 వచ్చేలా తీసుకోవాలి. 1 2 3 4 అంటే ఇలా ఇది పొడవు రావాలి. ఇది 1 2 3 4 చూసారు కదా, ఇలా రావాలి పొడవుగా షేప్. ఇప్పుడు ఈ వీటికి డిఫరెన్స్ తెలుస్తుంది కదా. ఇవి 3 వేస్తుంది, ఇది 4 వేసినవి. ఇది ఇంకొకటి వేసుకుందాం. చూసారు కదా, ఇది చాలా పొడవు వచ్చింది వీటికన్నా. ఇప్పుడు మళ్ళీ ఏం చేసుకున్నాలంటే తగ్గించాలి. ఇప్పుడు ఎప్పుడులా 3 వేసుకోవాలి. ఇలా 3 వేసుకోవాలి. ఇవి దగ్గరికి లాక్కుంటూ ఉండాలి. ఇలా 3 తోటి ఇది మొత్తం ఫిల్ చేసేయాలి. ఇలా మొత్తం ఫిల్ చేసిన తర్వాత ఇది డైరెక్ట్ దీనికి ఇక్కడ క్లోజ్ చేసుకోవాలి దీంతో. చూసారు కదా, ఇలా వచ్చింది. దీన్ని ఇంకా టైట్ చేసేయాలి. ఇది దగ్గరకంట లాక్కోవాలి. ఈ రెండు కలిపి ముడి వేయాలి.
చూసారుగా ఇలా వస్తుంది. దీనికి ఇంకా డీటెయిలింగ్గా రావడం కోసం దీని చుట్టూ ఒక లైన్ వేరే కలర్తో వేస్తున్నాను. ఇలా వేరే కలర్ అటాచ్ చేసుకొని ఇక్కడ స్టార్ట్ చేసుకోవాలి. ఈ వేరే కలర్ వేయడం వల్ల ఏంటంటే క్లియర్గా కనిపిస్తుంది షేప్. ఇక్కడ నుంచి ఒక చిన్న లైన్ వేసుకోవాలి. ఇలా చిన్నగా వేసుకోవాలి. సూది మీద ఊలేసి పెద్దగా తీయకూడదు, జస్ట్ డైరెక్ట్ తీసుకోవాలి ఇలా. అప్పుడు అవుట్లైన్లా వస్తుంది సింగిల్ లేయర్ తోటి. చూసారు కదా, ఇలాగా ఒక లేయర్లా వస్తుంది. ఇలాగే మొత్తం చివరి వరకు అల్లుకోవాలి. ఇలా ఈ అవుట్లైన్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఇదిగో చూసారు కదా, ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.